5 ఏళ్ల పైబడి శిక్ష పడితే ఆ శిక్షా కాలానికి సంబంధించి 30 రోజుల లోపల రాజీనామాలు చేయకపోతే ఎవరు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా సరే ఆటోమేటిక్గా వాళ్ళు రాజీనామా చేసినట్టే. 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని మరి తెర మీదకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. సో దీని రిపర్కషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. ఇది రాజ్యాంగంలో ఇంతకుముందు ఉందా ఈ నిబంధన? లేదు 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 సో యాక్చువల్లీ ఇది తేవడానికి గల కారణం ఏంటంటేనండి, 2024లో కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. అంటే ఈడీ కేసు మీద కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేజ్రీవాల్ ఏమన్నారంటే, నేను జైలు నుంచే నడుపుతాను ప్రభుత్వాన్ని, నేను రాజీనామా చెయ్యనని అన్నారు. సో అంటే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కనుక అలా చేసినట్టయితే స్టేట్ డెవలప్మెంట్ ఏమవుతుంది? అది ఎవరన్నా అవ్వనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేట్కి ఇన్వెస్టర్లు రావాలి అంటే వాళ్ళు ఇన్వెస్టర్లను ఎక్కడ వెళ్ళి కలుస్తారు? జైల్లో వెళ్ళి కలిస్తే అది ఆ దేశానికి కూడా నిజానికి మంచిది కాదు, ప్రతిష్టకి, ఇమేజ్కి. సో అందుకని వీళ్ళు ఐ థింక్ 2025 లాస్ట్ ఇయర్ వీళ్ళు ఒక 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. ఏంటంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే 5 ఏళ్లకి మించి ఏదైతే టర్మ్ ఉంటుందో ఇయర్స్ అంత 5 ఏళ్లకి మించి శిక్ష కనుక పడి వాళ్ళు జైలుకి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు 30 డేస్ వరకు వాళ్ళు రాజీనామా చేయకపోతే 31st డే కల్లా ఆటోమేటిక్గా వాళ్ళ ఆ పదవి నుంచి వాళ్ళు తప్పుకోవాల్సిందే. వాళ్ళు దానికి రాజీనామా చేయగలరు, పదవి నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకుండరు ఆ పదవిలో. సో దీనివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది మోదీ గారు మనం చూసుకున్నట్టయితే 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇచ్చిన ఛానల్కి ఇచ్చి, రీజనల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు. ఆయన అన్నారు, నాది 3rd టర్మ్ ఈసారి ఏదైతే ఉంటుందో 24 to 29 హిస్టారికల్ డెసిషన్స్ ఉండబోతున్నాయి. అంటే దేశ గతిని మార్చే నేను నిర్ణయాలు 3rd టర్మ్లో తీసుకోబోతున్నాను. మనం ఆల్రెడీ కొన్ని చూస్తున్నాం. ఒకటి వక్ఫ్ తెచ్చారు, దాని తర్వాత ఇంకొన్ని ఏమంటారు జిఎస్టీలో కానివ్వండి, లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీలో ఈజ్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇలాంటివి వస్తూ వచ్చాయి. కానీ ఐ థింక్ బై 1 get 2 free 3 free లాగా ఈసారి పార్లమెంట్ సెషన్లో ఎన్నో ఉన్నాయి. అగైన్ వీ డోంట్ నో మళ్ళీ ఇది ఇప్పుడే వస్తుందా, నెక్స్ట్ దానికి వస్తుందో తెలియదు. కానీ బట్ పార్లమెంట్ సోర్సెస్ అని బీజేపీ వాళ్ళ నుంచి వస్తున్న ఫీలర్ల బట్టి అయితే ఈసారి పార్లమెంట్ సెషన్లో 1 కాదు 2 కాదు వీళ్ళు ఏకంగా అన్నీ పెట్టబోతున్నారంట. 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టబోతున్నారంట, FCRA పెట్టబోతున్నారంట, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవి అని. వీ డోంట్ నో మళ్ళీ దీని నుంచి ఎన్ని పెడతారో ఎన్ని పెట్టరో. అగైన్ వై నవ్ అని అంటే, ప్రభుత్వానికి కావాల్సిన 2/3 మెజారిటీ వాళ్ళు తెచ్చుకోగలిగారు కాబట్టి ఇట్ ఈస్ నవ్ ఆర్ నెవర్. సో తెచ్చేసినట్టయితే కనుక ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ దెమ్ అని. సో మేబీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు. బట్ సిన్స్ ఇట్ ఆల్రెడీ వెంట్ టు జేపీసీ, సుమారుగా 7 ఏడాది అవుతోంది కాబట్టి దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్ అనేది మేబీ అనుకుంటూ ఉండుండొచ్చు. అగైన్ దీంట్లో ఎవరెవరికి కష్టం అని అంటే, ఆల్రెడీ ఎవరెవరికైతే పేర్లున్నాయో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, వీళ్ళందరూ ఇప్పుడు థ్రెట్లో ఉన్నట్టే, ఇంక్లూడింగ్ మోదీ గారితో సహా అందరూ. దీని గురించే లాస్ట్ ఇయర్ ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జేపీసీకి పంపినప్పుడు అమిత్ షా గారు ఒక ట్వీట్ చేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ అన్నిటి నుంచి తప్పించుకుని ఆవిడకి ఒక షీల్డ్ పెట్టుకుంటే మోదీ గారు ఆయన్ని కూడా అకౌంటబుల్ చేసేసుకున్నారు. ఇది ట్రాన్స్పరెన్సీ, ఇది అకౌంటబిలిటీ, ఇది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పి ఆయన అన్నారు. సో వాళ్ళు ఏదైతే అప్పుడు ట్వీట్ చేశారో దానికి ఆయన అనుగుణంగానే ఇప్పుడు వెళ్తున్నారు. అండ్ అగైన్ ఇప్పుడు చాలా మందికి సందేహాలు ఏమునంటే, దీని కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు కదా, ఎందుకంటే విపక్షాల్లో ఉన్న వాళ్ళని అరెస్టులు చేయించవచ్చు కదా అని అన్నారు. 100% కరెక్టే. ఇప్పుడు చాలా మంది మీద కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయించవచ్చు అని. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఇస్ పొలిటికల్ పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. సో పొలిటికల్ పార్టీ అన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళ మీద ఒక ఆరోపణ చేసినా, ఒకళ్ళ మీద ఒక విచారణ చేసినా, విచారణ కంటే ఒక ఎత్తు ముందరికి వెళ్ళి అరెస్ట్ చేసినా వాళ్ళకి రాజకీయ లాభం ఉందా లేదా అని చూసుకునే చేస్తారు. సో ఇలా పెట్టి అరెస్టులు చేయించినంత మాత్రం ప్రతిసారి ఆ చేయించిన పార్టీకి రాజకీయ లాభం వస్తుంది అని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. వీళ్ళు అంటారు ఢిల్లీ ఓడడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ని జైలుకి పంపడం వల్ల అని. బట్ టు బి ఆనెస్ట్ అది కాదు. ఎందుకంటే వాళ్ళ స్కామ్లు అన్నీ ఉన్నాయి, నేతలు అందుబాటులో లేకపోవడం, XYZ ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఓడారు. కానీ ఏంటంటే అందరూ ఢిల్లీదే ఉదాహరణ చెప్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నెరేటివ్ బిల్డింగ్. కానీ మనం అవుట్ ఆఫ్ ఢిల్లీ ఇంకో రాష్ట్రం కూడా ఇలాంటిదే మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే జార్ఖండ్. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించిన సమయంలోనే అటు ఇటుగా జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేయించారు.
కానీ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయించినప్పుడు మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో వచ్చిన ఫలితాలు జార్ఖండ్లో రాలేదే. 2024 ఎలక్షన్లో అంటే 14కి 19కి ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఎంపీ సీట్లు దానికంటే బీజేపీకి తగ్గాయి. 24 అసెంబ్లీ ఎలక్షన్స్ గెలవలేదు. సో అంటే ఇది ఏమి ప్రతిసారి బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకోవడానికి లేదు, ఇది బూమరాంగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఇది తెస్తున్నారు. అండ్ దాని తర్వాత సో ఏంటంటే ఇట్ ఈస్ డబల్ ఎడ్జ్ స్పోర్ట్. ఆన్ ద కాంట్రరీ ఇంకొక కాయిన్కి ఇంకో వైపు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ కానీ వేరే వాళ్ళు కానీ ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మీరు మన లాస్ట్ డిస్కషన్లో మీరు అన్నారు ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఏదో ఒకటి తెస్తారు. చాలాసార్లు మోదీ గారిని లక్ష్యంగా చేసుకుని తెస్తారు. పెగసెస్ కానివ్వండి, లేకపోతే అదానిది కానివ్వండి, ఇలాంటి రకరకాల కేసులు. ఇప్పుడు వీళ్ళు గనక కేసులు తెచ్చినట్టయితే వీళ్ళు కూడా కోర్టుకి వెళ్ళొచ్చు కదా. వీళ్ళ అంతిమంగా రాహుల్ గాంధీ ఎప్పుడు ఏమంటుండేవారు, మోదీ గారిని చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. ఇంకో విపక్ష నేత వచ్చి కేజ్రీవాల్ అంటే చీపురుతో కొట్టే రోజు మోదీ గారికి వస్తుంది, ఆయన పాపాలో ఇంకా పండాయి ఎక్సెట్రా అన్ని అంటుంటారు. నిజంగా మోదీ గారు గనక అంత అవినీతి చేస్తే, లేకపోతే కేంద్రంలో మంత్రులు గనక అంత అవినీతి చేస్తే, మీ దగ్గర అంత సాక్ష్యాలు గనక ఉన్నట్టయితే ఇప్పుడు వీళ్ళు కోర్టులో ప్రవేశపెట్టచ్చు. అంతే కదా, కోర్టులో ప్రవేశపెట్టినట్టయితే గనక కోర్టే తీర్పిస్తుంది. 30 daysలో గనక ఒకవేళ వీళ్ళు రాజీనామా చేయకపోయినట్టయితే వీళ్ళందరూ దోషులే కదా. సో అంటే ఇదేంటంటే ఎవరైతే ఇది కేవలం బీజేపీకి మాత్రమే ప్లస్ అనుకుంటున్నారో కాదు, నిజానికి ఇది ఇప్పుడు విపక్షాలకి ప్లస్. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం ఇంటర్నేషనల్లీ మోదీ గారిని దించాలనే ఎజెండా చాలా నడుస్తోంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది ఇంక ఇప్పుడు, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఏదైతే ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ మన దేశంలో ఉంటూ వస్తుందో, మన దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేవి ఏవైతే జరుగుతూ వచ్చాయో, థర్డ్ టర్మ్లో బీజేపీ దాన్ని కట్టడి చేయడం మొదలు పెడుతూ వెళ్తుంది. మనం వక్ఫ్ చూసాం, వక్ఫ్ దాంట్లో అంతా ట్రాన్స్పరెన్సీ ఉందని అన్నారు. ఉమీద్ పోర్టల్ ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిందో నిన్న వచ్చిన దాన్ని బట్టి సుమారు 11 నుంచి 15% అన్రిజిస్టర్డ్, అంటే వాళ్ళు సాక్ష్యాలు అంటే ఇది వక్ఫ్ దాని వాళ్ళు సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. సో దీంతో ఏమంటారు, ఈ ఇస్లామిక్ లాబీకి మోదీ గారు అంటే కోపం ఉంది. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ తెస్తున్నారు. ఎఫ్సిఆర్ఏకి ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జేపీసీకి పంపడం, వీళ్ళకి 2/3 మెజారిటీ ఏం అవసరం లేదు, వీళ్ళు డైరెక్ట్ పాస్ చేసేయచ్చు. సో ఆల్రెడీ మనం చూస్తున్నాము ఇక్కడ ఎస్సీ క్రిస్టియన్లని, దళిత క్రిస్టియన్లు, ట్రైబల్ క్రిస్టియన్లని వీళ్ళు ఎలా సభలు పెట్టి వీళ్ళు ఎలాంటి గొడవలు చేస్తున్నారు. మార్కో రూబియోది మీరే 3-4 సార్లు అన్నారు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. అండ్ అమెరికా నుంచి రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, చర్చిలు నిన్నటికి నిన్న కేరళ గవర్నమెంటే వాళ్ళు పాస్ చేశారు ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా తీర్మానం. సో అంటే దీని ద్వారా ఇంకొక లాబీకి ప్రాబ్లం ఉంది. ఇంకా సరే మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ లాబీకి మనం చెప్పని అక్కర్లే, వాళ్ళకి ఎప్పుడూ మోదీ గారు అంటే కోపం ఉంటూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతున్నది వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. సిజేపీ ప్రొటెస్ట్ లో ధర్మేంద్ర ప్రధాన్ని దించితే జరగదు, మా లక్ష్యం మోదీని దింపడమేనని. సో అంటే ఇంటర్నేషనల్లీ మోదీ గారిని దించే కుట్ర జరుగుతున్న టైంలో ఆయన డైరెక్ట్ గా ఆయనే అకౌంటబుల్ తీసుకుని ఆయన ఇలా పెట్టారంటే ఎంత గట్స్ ఉండాలి. అంటే ఆయన మీద కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ వీళ్ళు మచ్చ తేలరన్న నమ్మకం ఉంటేనే ఆయన తెస్తారు.